వెయ్యి కోట్ల ఆస్తి కొడుకైన మన కమీడియన్ అలీ గారు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారని ఖురాన్ సాక్షిగా నేను ఒక్క బూత్ మాట కూడా మాట్లాడాను. అటువంటి ఆయన బెట్టింగ్ యాప్ ఎందుకు చేశారు? బెట్టింగ్ యాప్ చేసి జనాల్ని ఎలా మోసం చేస్తారు అనేది వీడియోలో మీకు చెప్తాను, చూపిస్తాను కూడా. చాలా బాగుంటది. చాలా ఛాంపియన్షిప్ లో ముందుగానే ప్రెడిక్ట్ చేసి చాలా అమౌంట్ సంపాదించవచ్చు. ద మోస్ట్ టెస్టీ వర్త్ యాప్ పరి మ్యాచ్. మరి మనతోని వాళ్ళ ఆవిడ జుబేదా గారితో కలిపి ఛానల్ పెట్టారు. అబ్బో 20 లక్షల మంది, చాలా ఫేమస్, కోట్లలో వ్యూస్, కోట్లలో ఆదాయం. కోట్లు సరిపోదని యూట్యూబ్ లోకి వచ్చారనమాట. మోసం చేశారు, దాన్ని బిర్యానీ మోసం అంటారండి. అయన్నొద్దు, పాయింట్ రా. అసలు నాకు తెలిసి తెలుగులో ఇటువంటి మోసం ఎవరు చేసుండు, కానీ విని ఎరగని మోసం. అవునా, నిజమా? ఈ బిర్యానీ మోసం ఏం చేశారంటే అండి, 15 కేజీలు జుబేదా గారు మార్కెట్కి వెళ్ళి 15 కేజీలు బిర్యానీ కొన్నారు. అంటే 3,000 రూపాయలు. ఆ తర్వాత 20 కేజీలు చికెన్ కొన్నారండి, అది కలిపితే 3,000 రూపాయలు. ఇంకా బిర్యానీ మసాలా దానితో అంతా కలిపి 3,000, మొత్తం కలిపితే 10,000 అండి ఖర్చు. యూట్యూబ్ లో పెట్టారండి. దగ్గర 5 మిలియన్ అంటే 50 లక్షల మంది చూసారు. మీరు చూస్తున్నారు. దానికి మిలియన్కి 1 లక్ష వేసుకున్న దగ్గర 50 లక్షలకి, అదే 5 మిలియన్కి కలిపి 5 లక్షలు వచ్చాయండి. 5 లక్షలు సంపాదించారు. 4,90,000 లాభం. సహాయాన్ని వ్యాపారం చేశారు. ఇక్కడ అసలు సిసలైనా ఇప్పుడు అలా చేసి ఉంటే తప్పేం లేదండి, కానీ అందులో బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేశారండి. సో వాళ్ళు ఇచ్చిన 20 లక్షలు కావచ్చు, 10 లక్షలు కావచ్చు తీసుకొని నమ్మించి మోసం చేయడం గురించి నేను గడిచిన 3 సంవత్సరాలుగా చెప్తున్నాను. అది మోసం. భారతదేశం అమ్మాయిని చంపేశారండి అక్కడ. ఆ దోచిన వాడు పాకిస్తానీ అబ్బాయి అండి, వాడి పేరు యూసఫ్ ఖాన్ అండి. వాడు అక్కడ రిజిస్ట్రేషన్ చేసి మన భారతదేశంలో ఉన్న యూట్యూబర్లందరికీ డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేయించారండి. అందులో మీరు ఒకరండి, అందరూ చేశారండి. దగ్గర 50,000 కోట్లు దోచుకొని వెళ్ళిపోయారండి. ఈ వీడియో చూసాక ఏదో బెట్టింగ్ వెళ్ళడానికి వెళ్ళి కొంచెం అన్నారు మారుతారు కదా, ఒక ప్రాణాన్ని కాపాడిన అది పుణ్యమే కదా. సో నేను అవగాహన వీడియోలు చేస్తున్నాను సార్. కరెక్ట్. మీ ఆవిడ గారు చేసిన ఏదైతే ఉందో ఆ యాప్ ని బ్యాన్ చేసింది సార్. ఏంది ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు? ఓకే బాయ్.